ఈరోజు నేను చూపించబోయే చికెన్ కర్రీ చాలా అంటే చాలా స్పెషల్ అండి. ఇది వచ్చేసి మనకి కుష్కా చికెన్ కర్రీ అంటారనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ చికెన్ కర్రీ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా వైరల్ అయిందనమాట. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఫుల్ డీటెయిల్స్తో అయితే చెప్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఈ రెసిపీ అయితే అస్సలు మిస్ చేయకుండా ఈసారి చికెన్ కర్రీ వండినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ అయితే పొడవుగా చీరుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి కొంచెం కలర్ అనేది కొంచెం పింకిష్ కలర్లో అయిన తర్వాత ఇప్పుడైతే ఒక టమాటా అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు వచ్చేసి పుదీనా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు ఇవి వేగుతూ ఉంటాయి. దీంట్లో మసాలా అయితే కొంచెం ధనియాల పొడి, ఒకటి వచ్చేసి ఇలాచీ, అలాగే ఒకటి వచ్చేసి లవంగం, ఒక 3 వచ్చేసి మిరియాలు వేసుకోవాలి. ఇవి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది 1/2 kg చికెన్కి నేను క్వాంటిటీ అయితే చెప్తున్నాను. మీరు కేజీ చేసుకోవాలంటే డబల్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా వేగిన తర్వాత బాగా వేగక్కర్లేదండి. ఈ విధంగా వేగితే ఒక ప్లేట్లోకి పక్క తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకుని దాంట్లో ఒక 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్నవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇవి బాగా వేగినాయి కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనమైతే పేస్ట్ అయితే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాము. ఈ విధంగా చికెన్ అయితే బాగా వేయించుకోవాలి. దీంట్లోంచి వాటర్ వచ్చేంత వరకు మూత అయితే పెట్టేసుకుని వాటర్ వచ్చేంత వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి చక్కగా. ఈ విధంగా చికెన్ అయితే కొంచెం హాఫ్ అయితే కుక్ అయి ఉంటుంది. ఇప్పుడైతే మనం రెడీగా ఉంచుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఈ డబల్ మసాలా వల్ల పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇది మనకి నూనెలో బాగా వేగేటట్టు వేయించుకోవాలి ఒక 5 మినిట్స్. ఆ తర్వాత దీంట్లో సరిపడగా సాల్ట్, రుచికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకుని అలాగే 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొంచెం మసాలా పేస్ట్ ఉంది కదండి, దాంట్లోని వాటర్ వేసుకుని వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువ తింటారనుకుంటే 1 స్పూన్ అయితే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకోండి. మనకి ఇది రైస్, రోటీ, చపాతీ, అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మూత పెట్టేసుకుని ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మన కుష్కా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.